లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. ప్రాణశక్తి ఎలా ఖర్చవుతుంది? 1. ఆకలి బాధ, వాతావరణ మార్పుల వలన కలిగే అసౌకర్యము మరియు విసర్జన అవసరములు సహజమైనవి. కొన్ని వస్తువులతో కానీ సౌకర్యాలతో కానీ వాటిని నెరవేర్చి సంతృప్తిపరచాలి. ప్రాణశక్తి ఇందుకొరకు వినియోగించబడుతుంది. 2. ప్రాణశక్తి పరిస్థితులను అనుసరించి స్పర్శ, శబ్ద, రూప, రస, గంధాలుగా తన్మార్పు చెంది వస్తనుభూతిని పొందటానికి సహాయపడేటప్పుడు చైతన్యము జ్ఞానేంద్రియముల ద్వారా బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటుంది. 3. శరీరము, మెదడు సహజంగా పనిచేస్తున్నప్పుడు ప్రాణశక్తిలో కొంత భాగము అయస్కాంతంగా, విద్యుత్ శక్తిగా మరియు రసాయనాలుగా మార్పు చెందుతుంది. 4. శారీరక అవసరాలను బట్టి ప్రాణశక్తి ఆకర్షణ, వికర్షణ శక్తులుగా మార్పు చెందుతుంది. 5. మనోవాక్కాయ కర్మలు మరియు అలవాట్ల నుండి జనించే ఉద్రేకాలు మరియు కామక్రోధాదులైన అరిషడ్ వర్గాలు ప్రాణశక్తిని అధిక మోతాదులో ఉపయోగించుకుంటాయి. 6. వీటితో పాటు భోగాసక్తి, అతిగా తినడం, మాట్లాడటం లేదా ఎక్కువగా పనిచేయటం, వాతావరణ పరిస్థితులలో పెను మార్పులు, రోగుల సాంగత్యంలో నుండుట, దుర్మార్గులతో నుండుట, బహిష్టు సమయంలోనున్న స్త్రీలతో నుండుట మరియు అపవిత్రమైన ప్రవర్తన ప్రాణశక్తిని ఎక్కువగా వినియోగించుకుంటాయి. 7. బాధ, కోపము, అసూయ, భయము, ప్రేమ, అనురాగము, దురాశ మరియు కామము ప్రాణశక్తిని ఎంతగానో వృధా చేస్తాయి. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.